ఏంది మిత్రమా ఎట్లుండారు? ఏం కథ? ఈ పొద్దు ఆదివారము అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తాండరా? మా ఎంజాయ్ కథ పక్కన పెట్టుగానే నువ్వేందమ్మా సొక్కేసి వచ్చినావా అంటారా? ఆదివారం సొక్క ఎక్కిపోయినా కూడా సొక్కేసినంత కిక్కుగా ఉంటుంది కదా. ఆదివారం అనే పేరు ఎత్తితేనే సొక్క వేసినంత కిక్కు. మీరేమంటారు మిత్రమా? ఇంతకు అదేం చేస్తున్నావు? ఆ పదార్థం పేరేందో చెప్పమ్మా, ముందు ఇవన్నీ పక్కన పెట్టు అంటారా? అదేం లేదు, నెయ్యి చేస్తాండ మిత్రమా. నీకు నెయ్యి చేయడం కూడా వచ్చా అంటారా? నెయ్యి చేయడం వచ్చు, అన్నీ వచ్చు, సకల కళా వల్లభురాలు అనమాట నేను. అవునవునులే, నీ గురించి నువ్వే డప్పు కొట్టుకోవాలా అంటారా? అంతే కదా మిత్రమా, మన డప్పు మనమే కొట్టుకోవాలి. ఈ కాలంలో వేరే వాళ్ళు వచ్చి మన డప్పు కాదు, మనం ఉండే చేసిన మంచితనం కూడా ఇంకా చెడు చేసి చెప్తారు. అదే ఈ కాలం, కలికాలం. మంచిగా ప్యాకెట్ పాలు కాకుండా ఊర్లో నుంచి తెచ్చి అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పాలు తీసుకొని మంచిగా మీగడ పక్కన పెట్టుకొని నెయ్యి చేసుకోండి మిత్రమా. మీరు కూడా చాలా బాగుంటుంది. ఫ్యాట్ కాదు ఏమి కాదు, అప్పుడప్పుడు కొంచెం తినచ్చు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి